everyone, welcome back to my channel Bejoda Bamma Vlogs. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీకు ఆల్రెడీ అంతకుముందు వీడియోలో చూసుంటారు కదా మీరు, వన్ ఆఫ్ మై డ్రీమ్ అని. నేను దుబాయ్ ట్రిప్కి అయితే వెళ్తున్నాను. సో ఆ వీడియో తర్వాత వీడియో అనమాట ఇది. అంటే దుబాయ్ ట్రిప్కి వెళ్తున్నాం కాబట్టి సో రెడీ అయితే అవ్వాలి కదా. అండ్ రెడీ అంటే నేను కొంచెం పార్లర్కి అయితే వెళ్ళాను. అండ్ నెక్స్ట్ ప్యాకింగ్ అయితే కూడా అయితే చేసుకుందాం. ఇవన్నీ అయితే ఈరోజు కొంచెం ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు పార్లర్కి వెళ్ళేది అదంతా కూడా అయితే మీరు ఒకసారి చూసేయండి. ఓకే, చూసారు కదండి నేను పార్లర్కి వెళ్ళి ఎలా హెయిర్ స్పా చేయించుకున్నాను ఏంటో. అది ఏంటంటే మనకి మంత్లీ ఒకసారైనా హెయిర్ స్పా చేయించుకుంటే హెయిర్ ఊడిపోయే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అయితే తగ్గుతాయి. అండ్ బాగా హెయిర్ డ్యామేజ్ కూడా అవ్వదు. అండ్ రఫ్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే స్మూత్నెస్ అవుతుంది. సో మీరు కూడా అయితే హెయిర్ స్పా ట్రై చేయండి. అండ్ నేను బ్యూటీషియన్ ఆవిడ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాంటాక్ట్ నెంబర్ కూడా. ఎందుకంటే నేను ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా అయితే నేను ఇప్పుడు చెప్పలేనండి, ఎందుకంటే హెయిర్ని బట్టి ఉంటుంది కాస్ట్. సో వాళ్ళని కాంటాక్ట్ చేసి అడిగితేనే మీరు బెటర్. అందుకని చెప్పి నేనైతే ప్రైస్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చెప్పలేను. సో మీరైతే డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి కాబట్టి వాళ్ళని కాంటాక్ట్ చేసి ఎంత అవుతుంది ఏంటి అనేది మీరైతే ప్రొసీజర్ అడగచ్చు. నెక్స్ట్ అయితే ప్యాకింగ్ అయితే రెడీ చేసుకోవాలి. అండ్ ఈ ప్యాకింగ్ ఎలా చేసుకుంటానేంటో నాతో పాటు మీరు కూడా చూసేయండి. మనం ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇవన్నీ కూడా షాపింగ్ చేసామన్నమాట కొత్తగా.
నెక్స్ట్ నా ప్యాకింగ్ అయితే చేద్దాము. నా ప్యాకింగ్లో కొన్ని థింగ్స్ పెడతాను. సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను, ఎందుకంటే ట్రావెలింగ్లో క్యారీ చేసేటప్పుడు అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మెయిన్ లేడీస్కి ఉపయోగపడే ఉంటాయి, మనకి కూడా ఉపయోగపడే ఉంటాయి. సో అవన్నీ మీకు చెప్తాను. ఇప్పుడు ఇదైతే చూస్తారు కదా. నెక్స్ట్ నా ప్యాకింగ్ నేనైతే కొన్ని ఇలాగన్నీ ఐటమ్స్ అయితే రెడీ చేసి పెట్టేస్తాను ప్యాకింగ్ చేద్దామని. అండ్ ఇంకా కొంచెం కొలాబరేషన్ అయితే ఏం కాదు, మీకు నేను కొన్ని ఐటమ్స్ అయితే పర్చేస్ చేశాను ట్రిప్ కోసం అని చెప్పి. అవి కొన్ని చూపిస్తాను, మీకు కూడా ఉపయోగపడవచ్చు. అండ్ ఇవి మేకప్ ఐటమ్స్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గర పాతవి మేకప్ ఐటమ్స్ అయితే నా దగ్గర ఉన్నవి ఆల్రెడీ మీరు చూసారు. బట్ ఇదేంటంటే నేను ట్రిప్ కోసమే తీసుకున్నాను అనమాట. మైగ్లామ్ సంబంధించి లోపల ప్యాకింగ్ చాలా బాగుంటుంది ప్రోడక్ట్. మీకు లింక్స్ అన్నీ కూడా ఇదిగోండి ఇలా. సో చాలా బాగుంటాయి ప్రోడక్ట్స్ కూడా ఇవి. మీకు లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవన్నీ కూడా ఇదేంటంటే మొత్తం అన్ని 5-in-1 ప్రైమర్, కన్సీలర్, ఫౌండేషన్, కాంపాక్ట్, స్కిన్ టోను, కరెక్టర్, ఇవన్నీ 5-in-1 ఉంటాయి ఇందులో మొత్తం. మిర్రర్ కూడా ఉంటుంది దీనికి, మళ్ళీ మిర్రర్ అండ్ ఇలా 5-in-1 ప్రైమర్ అయితే ఉంటాయి అన్నీ. సో ఇది ఇలా ఉంటుంది అనమాట ప్యాకేజ్. అండ్ ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి కాంపాక్ట్ పౌడర్ ఒకటి తీసుకున్నాను అనమాట. కాంపాక్ట్ పౌడర్ కూడా ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తా. ఇదిగో పఫ్ విత్ ఇట్లా ఉంటుంది. మనకి కాంపాక్ట్ పౌడర్ కూడా మిర్రర్ వస్తుంది అండ్ పఫ్. ఇవి కూడా ఏంటంటే మనకి స్కిన్కి తగ్గట్టు స్కిన్ టోన్ తగ్గట్టు ఇవైతే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది బ్లష్. అండ్ బ్లష్ ఇది ఏంటంటే చీక్, లిప్ అండ్ చీక్ రోగండి. అంటే లిప్స్కి రాసుకోవచ్చు అండ్ బ్లష్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. ఐస్కి కూడా పైన ఐ షాడో లాగా కూడా వేసుకోవచ్చు. 3-in-1 అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా మీకు కుదిరితే వీలైతే నేను అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వెళ్ళి చెక్ చేయండి. అసలు ప్రోడక్ట్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఇంకా ఒక టూ లిప్స్టిక్స్ అయితే తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది ఒకటి మ్యాట్ లిప్స్టిక్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకటి ఉంది, ఇది కూడా అంతేనండి. ఇదేంటంటే ఈ టైప్ అన్నమాట. మనం ఇది లిప్ బామ్. ఇది వచ్చి లిప్ బామ్ మైగ్లామ్ వాళ్ళదే. సో లిప్ బామ్, లిప్స్టిక్ అండ్ కాంపాక్ట్ పౌడరు, 5-in-1 ప్రైమర్, ఈ 5 వరకు తీసుకున్నాను నేను. అంటే ఇంకా చాలా వీటి సరిపోతాయి. సో ఒకసారి అయితే ఇలా చూడండి దగ్గరికి. ఇలాంటిది ఒక పౌచ్ తీసుకోండి, మేకప్ పౌచ్. ఇలాగన్నా నెక్స్ట్ ఇలాగన్నా ఈ టూలో ఏదో ఒకటి టైప్లో మనం మేకప్ పౌచెస్ అయితే తీసుకొని ట్రావెలింగ్లో అయితే క్యారీ చేయొచ్చు. సో మెడిసిన్స్ అయితే మనం ఎప్పుడు క్యారీ చేస్తూనే ఉండాలి, అందుకని చెప్పి ఈ మెడిసిన్స్ అన్నీ కూడా ట్రావెలింగ్లో తీసుకెళ్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ఇంకోటి అండి. ఇది ఏంటంటే నేను అమెజాన్లో బుక్ చేశాను. ట్రావెలింగ్ పౌచ్, ఛార్జెస్, ఎవ్రీథింగ్ అన్నీ పెట్టుకోవచ్చు. ఇంకా నేను పెట్టాలి. మెడిసిన్స్ ఒకటి అండ్ మేకప్ ఐటమ్స్ ఒకటి అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చి గాగుల్స్ చూడండి ఎన్ని ఉన్నాయి. సో ఇవి ఏంటంటే జున్నీ కూడా కలిపి ఉన్నాయి. జున్నీ తీసేస్తాను. ఇలాగా స్పెట్స్ అన్నీ కూడా అయితే క్యారీ చేస్తాను ఎప్పుడు. స్పెట్స్ అన్నీ ఇవన్నీ ఇలా తీసుకెళ్తుంటాము. సో వీటన్నిటికి పౌచ్. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి ఏంటంటే బ్రషెస్, పౌడర్స్ ఇవన్నీ పెట్టాలి. ఈ పౌడర్స్ అన్నీ కూడా ఇందులో ఇలా పెట్టేస్తాను. పర్ఫ్యూమ్స్ అండ్ పర్ఫ్యూమ్ అంటే గుర్తొచ్చింది, ఇదిగోండి ఇవి జుడియో ఓపెన్ చేశారు కదా, మీకు ఆల్రెడీ ఒక షార్ట్లో చూపించాను, అందులో తీసుకున్నాను అనమాట. చాలా రీజనబుల్గా వచ్చినాయి ప్రైజెస్లో. ఇవి అన్నీ ఈ 4 వచ్చి నేను జుడియోలో తీసుకున్నాను. లిప్స్టిక్ ఒకటిది. ఓకే,
ఇంతవరకు ఇదేమో లిప్స్ అవి క్లీన్ చేసుకుంటారు, లిప్స్టిక్ వేసుకున్నప్పుడు కానీ మేకప్ వేసుకున్నప్పుడు కానీ రిమూవ్ చేసే వైప్స్ అనమాట. ఇంతవరకు నేను జూడియోలో తీసుకున్నాను. ఇది కూడా ఏం కొలాబరేషన్ కాదు, జస్ట్ నేను తీసుకుని మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. ఇది లిప్ బామ్ అండి, చాలా బాగుంది. ఇది కూడా అక్కడే తీసుకున్నాను అనమాట. అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడు క్యారీ చేయటానికి నేను అన్నీ సర్దేసుకుంటాను గబగబా. మీరైతే ఇప్పుడు వీడియో చాలా లెంతీ అయిపోతుంది కాబట్టి గబగబా సర్దేస్తూ చూపిస్తాను. నేను సపరేట్గా ఇంకో బ్యాగ్ ఒకటి తీసుకెళ్తున్నాను. ఎందుకంటే మనం ఏదైనా షాపింగ్ చేసినా ఏదైనా ఎక్స్ట్రా లగేజ్ ఉంటే మనకి ఇలా ఇంకో బ్యాగ్ అయితే క్యారీ చేయండి, బెటర్. సో ఇదైతే మనం ఇలా అడుగునైతే పెట్టేస్తున్నాను. ఇది ఇంకొకటి ఏంటంటే ఇది స్కార్ఫ్ టైప్ మోడల్ అండి. ఇది ఒకటి హైదరాబాద్లో తీసుకున్నాను నేను, చాలా బాగుంది. మంగళ్య షోరూమ్ అంటారు కదా, అక్కడ తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. అండ్ స్కార్ఫ్ లాగా మనం వేసుకోవచ్చు జీన్స్ మీద. సో ఇదొకటి మోడల్, మీరు ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి అక్కడ. ఇలా చెప్పాల్సి ఏంటంటే ఇలా కాటన్ బ్యాగ్స్ ఇలాంటివి తీసుకొని ఒక్కొక్క పెయిర్ కన్నా 2 pairs కన్నా ఒక వాటికి పెట్టుకోండి. వీటికి సపరేట్ బ్యాగ్స్ కూడా ఉంటాయి, బట్ నాకు టైం సరిపోక నేనైతే ఆన్లైన్లో బుక్ చేయలేదు. ఆన్లైన్లో అయితే ఉంటాయి సపరేట్గా షూ బ్యాగ్స్ అలా అయితే ఉంటాయి. నాకైతే ఇలా సరిపోయింది, నేను ఇలా అయితే ప్యాక్ చేసేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఇందులో చిన్న మేకప్ బ్యాగ్ ఒకటి పెట్టాలి, అది కూడా పెట్టేస్తాను. ఓకే, నెక్స్ట్ మేకప్ బాక్స్ అండ్ మెడిసిన్స్. ఓకే, ఇటు సైడ్ అన్నీ ఇలా ప్యాకింగ్ అయితే చేసేస్తున్నా మొత్తం. సో ఇలా ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇంకా హ్యాండ్ బ్యాగ్లో అయితే కొన్ని ఐటమ్స్ పెట్టుకోవాలి. ఇందులో అయితే బట్టలు అన్నీ ఎవ్రీథింగ్ అన్నీ పెట్టేశాను, మెడిసిన్స్, బట్టలు అండ్ మేకప్ సంబంధించినవి, చెప్పల్స్, షూస్ అన్నీ ఎవ్రీథింగ్ పెట్టేశాను. సో మనకేంటంటే ఎమర్జెన్సీగా అప్పుడప్పుడు సూట్ కేస్ అయితే తీయలేము కదా, అందుకని చెప్పి హ్యాండ్ బ్యాగ్లో కొన్ని ఐటమ్స్ అయితే పెట్టాలి. అది కూడా అయితే మీకు చూపిస్తా. హ్యాండ్ బ్యాగ్ ఇది తీసుకెళ్తున్నా. ఇది ఏంటంటే ఇది ఆన్లైన్లో బుక్ చేసా హ్యాండ్ బ్యాగ్ ట్రిప్కి అని చెప్పి. ఇది ఎందులో బుక్ చేసా అంటే నైకా ఫ్యాషన్లో బుక్ చేసా అండి. చాలా బాగుంది బ్యాగ్, హోలోగ్రాఫిక్ అంటారు కదా ఆ మోడల్ హ్యాండ్ బ్యాగ్. సో చాలా బాగుంది. అండ్ లోపల అయితే ఇలా ఇచ్చారు మనకి ఎస్పెండ్. అండ్ మనకి ఇంకో చిన్న పౌచ్ కూడా ఇచ్చారండి, మనీ అలా పెట్టుకుంటా కానీ కూడా చిన్న పౌచ్ ఇచ్చారు, చాలా బాగుంది. అండ్ లోపల కూడా కంపార్ట్మెంట్ ఇలా ఉంది. సో నాకైతే బాగా నచ్చిందని చెప్పి బ్యాగ్ బుక్ చేశాను. సో ఇది కూడా కొలాబరేషన్ ఏమి కాదు, జస్ట్ నాకు నచ్చిందని చెప్పి బుక్ చేశాను. మీకు కూడా కావాలంటే లింక్ క్లిక్ చేసి మీరు కూడా పర్చేస్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నేనైతే ఇంకా ఇందులో కూడా, ఎందుకంటే ఇందులో ఎమర్జెన్సీ అన్నీ కూడా పెట్టేస్తున్నాను. ఇదిగోండి, ఇది లిక్విడ్ ఫోమ్ ఫేస్ వాష్ అనమాట. లిక్విడ్ ఫోమ్ ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్. న్యూట్రిడమ్ వాడతాను నేను ఎక్కువ మాయిశ్చరైజర్. ఇది వాడితేనే మేకప్ అయినా ఏదైనా అసలు స్కిన్ కూడా చాలా బాగుంటుంది హెల్తీగా. అండ్ నెక్స్ట్ మనకి రిమూవ్ వైప్స్, టిష్యూస్ అండ్ లిప్ బామ్, లిప్స్టిక్. ఇది సపరేట్గా పెడుతున్నా. ఇందులో కూడా ఉంటాయి, పౌచ్లో కూడా మీకు అన్నీ సర్ది చూపించాను కదా, ఇలా కూడా నేను క్యారీ చేస్తాను.
మనకి ఎక్కడైనా వాష్రూమ్ గబుక్కున వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని మేకప్ వేసుకోవాలంటే మనకి హ్యాండ్ బ్యాగ్లో ఉంటే బెటర్, పెద్ద సూట్ కేసు తీయలేము కదా. అండ్ ఇందులో అయితే మనీ అవన్నీ పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొకటి కార్డ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట ఇందులో. ఈ దీంట్లో అయితే కార్డ్స్ అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇది బ్రషెస్ అండి, ఇది బ్రషెస్ అన్నీ ఇలా ఉంటాయి. ఇది ఒక బాక్స్ కూడా ఇందులో పెట్టేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఎమర్జెన్సీగా క్లిప్, 2 రబ్బర్ బ్యాండ్స్ అండ్ దువ్వెన, ఇవి కూడా అయితే ఇలా క్యారీ చేస్తాను. అండ్ నెక్స్ట్ క్లిప్స్ ఏంటంటే ఎమర్జెన్సీగా మనకి హెయిర్ లూజ్ అయినప్పుడు కావాలంటే పెట్టుకుంటాకి. అండ్ ఇంకా అంతే అండి, ఇది ఒకటి దువ్వెన. సో నెక్స్ట్ స్పెట్స్ కూడా మస్ట్ అండ్ షుడ్గా మనం క్యారీ చేయాలి, ఎందుకంటే ఎండలోకి వెళ్ళినప్పుడు మనకి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సన్ రైజ్లో బాగా యూజ్ అవుతాయి ఇవి స్పెట్స్. సో ఇవి కూడా హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టేసుకుంటున్నా. అండ్ ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ మీకు చూపించా కదా ఛార్జర్ కేబుల్స్ పెట్టుకునే పౌచ్. ఇది కూడా ఏంటంటే ఎమర్జెన్సీగా గబుక్కుని ఏదన్నా మనకి ఫోన్స్ ఛార్జర్స్ పెట్టుకోవాలన్నా, నాకు మైక్ ఇవన్నీ కావాలంటే కూడా ఇందులో అయితే పెట్టేసుకుంటాను. అందుకే ఇది కూడా హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేస్తున్నాను. ఇవన్నీ ఏంటంటే మనకి ఫ్లైట్లో సూట్ కేస్ అయితే మనకి ఇవ్వరండి, మనకైతే క్యాబిన్ సూట్ కేస్ ఇస్తారండి. అది మాత్రమే ఓన్లీ ఎలా ఉంటుంది ఫ్లైట్లోకి. పెద్ద సూట్ కేసులు అయితే ఎలా ఉండదు. అందుకే ఈ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఎలా ఉంటుంది. కాకపోతే ఏంటంటే క్యాబిన్ సూట్ కేస్ మనం ఓపెన్ చేసి తీసుకోలేము కాబట్టి హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఈజీ క్యారీయింగ్. సో హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇలా తగిలించుకునే ఉంటాయి చూసారు బ్యాగ్స్, ఆ టైప్ కానీ మనం క్యారీ చేస్తే బెటర్. సో నాకైతే ఇలాగా ఈ బ్యాగ్లో అయితే అన్నీ సరిపోయినాయి. అండ్ నేను ఇంకా నెక్స్ట్ ఇవంతా అయితే ప్యాకింగ్ అయితే అయిపోయింది. సో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మీకు నేను ఎన్ని డేస్ ఉండబోతున్నాను, అక్కడ ఏమేమి చూస్తున్నాను, ఏమేమి చూస్తాము, అక్కడ ఎన్ని డేస్ ఉండబోతున్నాము, ఏ హోటల్లో స్టే చేస్తాము, ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే మీరు చూడండి.